హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికర ప్రసాదం అటుకుల పాయసం ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ప్రసాదంగా కృష్ణుడికే కాదండి, మన ఇంట్లో వాళ్ళం కూడా ఇలా చేసుకొని తింటే చిన్నపిల్లలకు కూడా చేసి పెడితే వాళ్ళకి చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా. ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే ఇత్తడి గిన్నె పెట్టుకున్నానండి, పొంగల్ దబరా చిన్నది. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను 4 స్పూన్లు. ఇంకా డ్రై ఫ్రూట్స్కి జీడిపప్పు ద్రాక్ష వేసుకొని అవి లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా అయితే సరిపోతాయి. మరీ మానేపితే బాగుండవండి టేస్ట్. అలా వేపుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే తీసేసుకోవాలన్నాను. దీంట్లో తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం తురుగు పెట్టుకున్నానండి. చూడండి, పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకొని అలా ఒక కప్ వేసేసుకొని ఆయిల్లోనే వేయించుకోవాలి లైట్గా. ఇలా చేసుకుంటేనంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలా వేయించుకొని చేసుకుంటే పచ్చి కొబ్బరి అనేది. పచ్చి కొబ్బరి మీ కాళ్ళు లేకపోతే ఎండు కొబ్బరి అన్న వేసుకోవచ్చు. ఒక అరగంట ఎండు కొబ్బరి నానబెట్టేసుకుంటే పచ్చి కొబ్బరి టైప్లో వచ్చేస్తుందండి. ఆ విధంగా వేసేసుకొని మిక్సీలో వేసేసుకోవచ్చండి. అలా లైట్గా ఎరడాలుగా వచ్చిందాక కూడా ఆ కొబ్బరి అనేది వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా వేగినప్పుడు అటుకులు 1 కప్ తీసుకున్నానండి. నీట్గా క్లీన్ చేసేసుకొని జల్లించుకొని ఏమీ లేకుండా అటుకులు కూడా దాంట్లోనే 1 కప్ వేయించుకోవాలండి. అవి కూడా లైట్గా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా ఇలా వేయించుకొని చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. అటుకులు అనేవి మెత్తపడకుండా మనకి పొడి పొడిగా బాగా వస్తాయి. అలా వేయించుకొని చేసుకుంటే చూడండి, ఆ విధంగా వేయకపోతే సరిపోతాయి. సింపుల్గా ఈ పాయసం నేను బెల్లంతో చేస్తున్నానండి. ఒక బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను. బెల్లం మన క్వాంటిటీ తగ్గట్టు తీపి తగ్గట్టు వేసేసుకోవచ్చు. 1 కప్పు బెల్లం వేసేసుకొని అరకప్పు వాటర్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఆ విధంగా కొద్దిగా అయితే సరిపోతాయి, ఎక్కువ ఏం అవసరం లేదు. బెల్లం కరగబెట్టుకున్నాక అయితే సరిపోయిద్ది. చూడండి, ఆ విధంగా వచ్చినప్పుడైతే సరిపోయిద్ది. నేనైతే నల్ల బెల్లం వేసుకున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. రౌండ్ బెల్లం నల్లది. అది పాకం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి, కరగబెట్టుకొని. ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులు పాత్రని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకొని కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. 1 కప్పు. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు అయితే తీసుకోవాలి. కాచి చల్లార్చుకొని పోసుకోవాలండి. చూడండి, ఆ విధంగా అటుకులు అయితే 1 నిమిషం అలా వేసి తిప్పేసుకుంటే సరిపోయిద్దండి. ఎక్కువసేపు ఉంచుకున్నారనుకో నుజ్జు అయిపోతుంది, చిదురైపోయినట్టు వస్తుందండి. పాయసం టేస్ట్గా ఉండదు. ఆ విధంగా 1 నిమిషం అయితే సరిపోయిద్ది. ఉంచేసి వదిలేసేయాలి. మనం పాకం ఉంది చూడండి, అది కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత ఆ పాకం వడేసేసుకుంటున్నాను. బెల్లపాకం ఆ విధంగా వడేసుకుంటే ఏంటంటే ఏదన్నా నీట్గా చెత్త ఏదన్నా ఉన్నా స్టైనర్లో వచ్చేసిద్దండి. ఆ విధంగా స్టైనర్ వేసుకొని అది కూడా లైట్గా తిప్పేసుకొని, మనం ఎక్కువసేపు తిప్పుకోకూడదండి, చిదురైపోతాయి అటుకులు అనేవి చిదురుగా. అందుకని లైట్గా తిప్పేసుకుంటా వదిలేసేయాలి. చూడండి, ఆ విధంగా కిందకి పైకి అనుకోవాలి. 2-3 సార్లు అనేసి వదిలేసేయండి. ఇంకా పట్టేస్తుంది మొత్తం బెల్లపాకం పాలు మొత్తం అటుకులకి. చూడండి, ఆ విధంగా పట్టేస్తాయి. పొడి పొడిగా బాగా వస్తుందండి. ఈ విధంగా మనం తిప్పుదా ఉన్నాం అనుకోండి చిదురైపోయిద్ది, బాగుండదు, పొడిగా రాదు. దాంట్లోకి నేను 4 యాలక్కాయలు వేసుకున్నానండి. చిటికెడు పచ్చకర్పూరం వేసుకున్నాను. అది మొత్తం బాగా అలా కలిపేసేసుకోవాలి. చూడండి, ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఎంచక్కా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి. మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేసుకొని తిప్పేసుకోవడమేనండి. చూడండి, ఆ విధంగా కలిపేసేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువసేపు తిప్పుకోకూడదు. అలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని తిప్పేసుకోవడమైనా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. అటుకుల ఉప్మా చేతగాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి చూడండి. ఈ విధంగా ఏమిచ్చి చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. పొడి పొడిగా బాగా వస్తుంది. అటుకులు కూడా మనకి మెత్తబడవు. చూడండి, ఆ విధంగా అయిపోయింది పాయసం అనేది. ఒక బౌల్లోకి అయితే నైవేద్యంగా తీసుకొని కృష్ణుడికి ఇలా పెట్టేసుకోవడం వచ్చండి. పండగలకైనా శ్రావణ మాసంకైనా ఇలా ప్రసాదంగా పెట్టుకుంటే మనం తీపి పదార్థం చాలా మంచిది.
ఇంట్లో వాళ్ళం కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా చాలా ఆరోగ్యం, హెల్త్ కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్.